నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్కి ప్రాణాయామాలు నేను ప్రాక్టీస్ చెప్తాను. ఆ ప్రాణాయామాల తర్వాత ఆహార నియమాల గురించి చెప్తాను. దాని తర్వాత పోస్చర్ని కరెక్ట్గా ఎలా ఉండాలి, పోస్చర్ని మీరు కరెక్ట్గా ఎలా ఉండాలన్నది చెప్తాను. ఇప్పుడు ప్రాణాయామాల్లోకి వెళదాం డైరెక్ట్గా. ప్రాణాయామాల్లో ముఖ్యంగా ఈ వాత సంబంధమైనటువంటి వ్యాధి కిందికి వస్తుంది. ఈ డిజార్డరు వాతం తగ్గించుకోవడానికి మనం వాతహర ముద్ర, ఆకాశము వాయువు రెండింటినీ కలిపి ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇది వాతహర ముద్ర, శరీరంలో వాతం తగ్గిస్తుంది. ఇది ఎక్కువగా చేయొద్దు. ఓకే, ఈ వాతహర ముద్ర పెట్టుకొని ప్రాణాయామం చేస్తే మీకు వాతం కంట్రోల్లోకి వస్తుంది, తగ్గుతుంది, నొప్పులన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఏమీ లేదు, 4:4 6:4 రేషియోతోటి శ్వాస తీసుకోవాలి. అంటే శ్వాస తీసుకోవాలి 4 సెకండ్లు, 4 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి, వదిలిన తర్వాత 4 సెకండ్లు ఆపాలి. ఒక 10 రౌండ్లు చేద్దాం. ఇన్హేల్ 4 సెకండ్స్ తీసుకున్నాను, ఇక్కడ హోల్డ్ చేయాలి 4 సెకండ్స్. 1 2 3 4. నెక్స్ట్ ఎగ్జేల్ 6 సెకండ్స్. 1 2 3 4 5 6. వదిలేసిన తర్వాత 4 సెకండ్స్ ఆపాలి. 1 2 3 4. ఇన్హేల్ 4 సెకండ్స్. స్టాప్ ఫర్ 4 seconds. ఇంటర్నల్ రిటెన్షన్. ఎగ్జేల్ 6 సెకండ్లు. ఇప్పుడు హోల్డ్ ఫర్ 4 seconds. Inhale 1 2 3 4. Stop 1 2 3 4. Exhale 1 2 3 4 5 6. Stop 1 2 3 4. నేను చెప్పినట్టు చేయండి. ఇన్హేల్ శ్వాస తీసుకోండి 4 సెకండ్లు. 1 2 3 4. అక్కడ ఆపండి. 1 2 3 4. వదలండి. 1 2 3 4 5 6. ఆపండి, పీల్చకుండా అక్కడ ఆపండి. 1 2 3 4. ఇన్హేల్ 1 2 3 4. స్టాప్ 1 2 3 4. ఎగ్జేల్ 1 2 3 4 5 6. స్టాప్ 1 2 3 4. చాలు. వాతహర ముద్రతో ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రాణాయామం సరిపోతుంది. మీరు ఇక్కడ సంఖ్య అటు ఇటు ఉన్నా కూడా మీరు 10 రౌండ్లు అయితే లెక్క పెట్టుకోండి. ఒక రౌండ్ అంటే ఒక ఇన్హేలేషను, ఒక ఇంటర్నల్ రిటెన్షను, ఒక ఎగ్జలేషను, ఒక ఎక్స్టర్నల్ రిటెన్షన్. ఒక పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము లేదా బాహ్య కుంభకము, ఈ 4టిని కలిపితే ఒక రౌండ్ అవుతుంది. ఆ విధంగా ఒక 10 రౌండ్ల వరకు మీరు చేయొచ్చు. అంతకు మించి చేయనవసరం లేదు, చేయొద్దండి కూడా. ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్, అయుక్తేన సర్వరోగ సముద్భవ. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని ఇది ఒక 10 రౌండ్లు చేయండి. తర్వాత కావాలంటే వాయుముద్రతో చేయొచ్చు. ఇప్పుడు అవసరం లేదు, రాబోయే రోజులు నేను ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ వాతహర ముద్ర పెట్టాం కాబట్టి ఈరోజు నెక్స్ట్ ముద్ర మేరుదండ ముద్ర చేద్దాం. మేరుదండ ముద్ర వలన మొత్తం నెక్ నుంచి వెన్నెముక వెర్టెబ్రల్ కాలం అంతా కూడా మనకు ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎనర్జీ రీడైరెక్ట్ అవుతుంది. ఈ నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ఈ నొప్పులన్నీ కూడా, ఈ డిస్క్ ప్రాబ్లం ఎవరున్నా కూడా మేరుదండ ముద్ర చేస్తే తగ్గుతుంది. చాలా మంచి ముద్ర మేరుదండ ముద్ర. చేసే విధానం
అన్ని వేళ్ళు ఇలా మడిసి ఒక సో ఈ మేరుదండ ముద్ర స్ట్రైట్గా పెట్టుకోవాలి. చేతులు నొప్పి ఉన్న వాళ్ళకి ఇలా వేళ్ళు వంగిపోతాయి. మ్యాక్సిమం స్ట్రైట్ తీసుకురావాలి. ప్రాణాయామం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కూడా వంగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మ్యాక్సిమం స్ట్రైట్ తీసుకుంటే ఎనర్జీ రీడైరెక్ట్ అవ్వడం ప్రాపర్గా జరుగుతుంది. సో ఇలా మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు చేసినటువంటి ప్రాణాయామం 4:4 6:4 రేషియోతోటి చేయాలి. స్టార్ట్ చేయండి నాతో పాటు. ఇన్హేల్ 4 seconds, hold 4 seconds, exhale 6 seconds. After exhalation, hold for 4 seconds. Start. Inhale 1 2 3 4. Stop 1 2 3 4. Exhale 1 2 3 4 5 6. Exhale. After exhalation, hold for 4 seconds. 1 2 3 4. Inhale 1 2 3 4. Stop 1 2 3 4. Exhale 1 2 3 4 5 6. Stop 1 2 3 4. నాతో పాటు చేస్తూ ఉండండి. ఇన్హేల్, చేస్తూనే ఉండండి. ఇన్హేల్ 1 2 3 4. స్టాప్ 1 2 3 4. ఎగ్జేల్ 1 2 3 4 5 6. స్టాప్ 1 2 3 4. శ్వాస తీసుకోండి. 1 2 3 4. ఆపండి. 1 2 3 4. వదలండి. 1 2 3 4 5 6. ఆపండి. 1 2 3 4. ఆ విధంగా ఒక 10 రౌండ్స్ వరకు చేయండి. అంతకు మించి అవసరం లేదు. ఇప్పుడు నిదానంగా పెంచుకోవాలి. మీరు సమయం పెంచుకునేటప్పుడు నాకు ఒకసారి కాల్ చేసి మీరు దీన్ని ఫర్దర్గా ఏం ప్రాక్టీస్ చేయాలనేది చేయొచ్చు. ఇప్పుడు ఆహార నియమాల గురించి చెప్తాను, పోస్చర్ కరెక్షన్ గురించి చెప్తాను. ఆహార నియమాలు ఇందులో ఇది వాత సంబంధమైనటువంటి వ్యాధి కాబట్టి వాతాన్ని పెంచేటటువంటి ఆహారాలు తీసుకోకూడదు. ముఖ్యంగా గడ్డకూరలు, ఆలుగడ్డలు, ముఖ్యంగా బంగాళదుంపలు, పొటాటో తీసుకోకూడదు. ఆ వాతాన్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలు కానీ మన అలవాట్లు కానీ ఉండకూడదు. అంటే గాలిలో ఎక్కువ ఉండడము, బైక్ రైడింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి కూడా వాతం పెరుగుతుంది. ఫ్యాన్ వేసుకొని పడుకున్నా కూడా వాతం పెరుగుతుంది. ఎక్కువగా శరీరానికి వాయువు తాకిడి తక్కువగా ఉండాలి. అది జాగ్రత్తగా ఈ యొక్క లైఫ్ స్టైల్ని పాటించండి. తర్వాత పడుకునేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ పోస్చర్ని కరెక్ట్గా ఉండేట్లు చూసుకోండి. ముఖ్యంగా పడుకునేటప్పుడు దిండు మెడకు సమాంతరంగా ఉండేటువంటి దిండు పెట్టుకొని, మన చెయ్యి ఎంత ఎత్తు ఉంటుందో ఇలా చెయ్యి కింద తల కింద పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఇంత ఎత్తు ఉన్నటువంటి దిండు పెట్టుకోండి. ఎక్కువగా పెద్ద దిండు పెట్టుకున్నా కూడా మెడ నొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరీ మెత్తగా ఉండే దిండు పెట్టుకున్నా కూడా మెడ రాంగ్ పోస్చరు వస్తుంది. అదేవిధంగా కూర్చొని వర్క్ చేసేటవాళ్ళు, సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాళ్ళు కొంచెం అప్పుడప్పుడు నెక్ ఎక్సర్సైజులు, ఈ హ్యాండ్ రైజ్ బ్రీతింగ్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. మ్యాక్సిమం కరెక్ట్గా నెక్ స్ట్రైట్గా ఉంచడానికి ప్రయత్నించండి. అది కుదరదు, ఎందుకంటే కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది తల, లేదా రైటింగ్ కానీ రీడింగ్ కానీ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా వెళుతుంది. బట్ మ్యాక్సిమం కరెక్ట్ చేసుకోండి. తర్వాత అదొకటి ప్రివెంట్ చేసుకోవడానికి అదొక మార్గము. తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఒకవేళ అగ్రవేట్ అయినటువంటి నొప్పి కూడా డిక్రీజ్ అవుతుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎంత మన లైఫ్ లాంగ్ కూడా
మనం హ్యాపీగా మెడ నొప్పి భుజాల నొప్పులు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ రోజుకి ఈ మెడ నొప్పి నడుము నొప్పికి సంబంధించినటువంటి చిట్కాలు యోగ పద్ధతులు చాలు. నేను ఈ 5 భాగాల్లో చెప్పినటువంటి మెడ నొప్పి నడుము నొప్పికి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు మీరు కనుక రెగ్యులర్గా రోజుకొకటి, ఇది మొదటి భాగం ఒక వారం రోజులు, రెండో భాగం ఇంకొక వారం రోజులు, నెక్స్ట్ వీక్, థర్డ్ వీక్ వచ్చేసి థర్డ్ పార్టు, ఫోర్త్ వీక్ వచ్చేసి ఫోర్త్ పార్టు. ఈ ప్రాణాయామాలు మాత్రం రెగ్యులర్గా ఆసనాలు, ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ప్రాణాయామాలు అయితే చేసుకోవాలి మొదలుపెట్టుకొని. ఆసనాలు ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క భాగాన్ని చేసినారంటే మీరు 3 to 4 వీక్స్లో ఈ భాగాలన్నీ అయిపోయేటప్పటికి మీకు 4 weeks or 5 weeksలో కంప్లీట్గా మీకు మెడ కండరాలు, తర్వాత భుజాల కండరాలు రిలీఫ్ వచ్చేసి మెడ నొప్పి తగ్గిపోతుంది. మీకు ఏదైనా ఫర్దర్గా అడ్వాన్స్డ్ ఆసనాలు కానీ అడ్వాన్స్డ్ ప్రక్రియలు కావాలంటే నాకు కాల్ చేయొచ్చు. నేను సదా మీ సేవలు. ఈ రోజుకి ఈ మెడ నొప్పి భుజాల నొప్పికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆసనాలు ప్రాణాయామాలు సమాప్తం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సమస్యని గురించి తీసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.